హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శారదా రెసిపీస్. ఈరోజు నేను ఎంతో రుచిగా ఉండే రొయ్యల వంకాయ కర్రీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. చాలామంది రొయ్యలతో చాలా కాంబినేషన్స్ చేస్తారు, కానీ వంకాయతో చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మరి ఇంకెందుకు లేట్, రొయ్యల వంకాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా రొయ్యల్ని చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. చాలామంది ఇంటెస్టైన్ తీయరు, కానీ నాకు నచ్చదు, అందుకే నేను తీసేస్తాను. వీడియోలో చూపించినట్టుగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత నీచు వాసన పోవడానికి కొంచెం సాల్ట్, పసుపు ఇంకా నిమ్మరసం వేసి బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి ఇంకా వెల్లుల్లి ఇవన్నీ తీసుకుని మిక్సీలో వేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే చేసుకుని పెట్టుకుంటాను, అందుకే ఏ కర్రీలో వేసినా చాలా టేస్ట్ అండ్ మంచి స్మెల్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న వంకాయలను వేసుకుని బాగా కలుపుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక నీట్గా కడిగి పెట్టుకున్న రొయ్యలు ఇంకా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టి 2-3 మినిట్స్గా మగ్గనివ్వాలి. 2-3 మినిట్స్ తర్వాత పసుపు వేసి మళ్ళీ కలుపుకొని మగ్గనివ్వాలి. తర్వాత కారం ఇంకా సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు టొమాటోస్ కూడా వేసుకుని వాటర్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత మసాలా పేస్ట్ వేసి మళ్ళీ మగ్గనివ్వాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనిస్తే కర్రీ దగ్గరికి వస్తుంది. అప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆపేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ రొయ్యల వంకాయ కర్రీ రెడీ. వేడి వేడి అన్నంలో అలా సర్వ్ చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.